శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. హిందూ మతంలో మరి ధర్మము న్యాయం, ధర్మో రక్షతే రక్షిత అని, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుందని చెప్పుంది. ధర్మానికి అధర్మానికి పోటీ పడ్డది. ఇప్పుడు అధర్మం ప్రబలి ధర్మాన్ని వినాశనం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ధర్మాన్ని కరెక్ట్గా నిలదీసి చెప్పగలిగినటువంటి వాళ్ళు నరసింహారావు గారు చెప్పేది ఎట్లా ఉంటుందంటే, చాదస్తాన్ని తగ్గించుకోండి, ధర్మంగా బతకండి, ప్రవర్తన మార్చుకోండి అని 3 రకాలను ఆయన చెబుతూ ఉన్నారు. దానివల్ల కొంతమందికి ఇబ్బందులు కలగచ్చు, కానీ ఆయన మహానుభావుడు, మానవ రూపంతో ఉన్నటువంటి దైవస్వరూపుడు అంటాను నేను ఆయన్ని. ఎందుకంటే ఒక కంప్యూటర్ ఎట్లా చెప్పగలుగుతుందో, కంప్యూటరు ఆన్ చేస్తే కంప్యూటర్ మనకు తెలియజేస్తుంది. ఆ మైండే కంప్యూటరు. ఆయన చదివినంత విద్య, ఆయన చెప్పగలిగినంతగా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు కనపట్టలేదు. ఎందుకంటే ఇది మతద్వేషం వల్ల వస్తుందో, కులద్వేషం మీద వస్తుందో ఇది అర్థం కావట్లేదు. భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడో విడాకులు తీసుకున్నారు, అది అయిపోయింది కదా, దాంతో సమస్య తీరిపోయింది. అయితే ఆయన ఏం చేశారు, విడాకులు తీసుకున్నామే 8 సంవత్సరాల పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల పిల్లలైనారు. ఇన్నాళ్ళ నుంచి లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? డైవర్స్ తీసుకునేప్పుడే కావాల్సింది ఏదో తీసుకోవడం అయిపోతుంది. కాదు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలి. ఇవన్నీ కాకుండా ఇంకొక విషయం చెబుతా నేను. ఇప్పుడు కొత్త సమస్య పుట్టుకురావడం తప్పు అంటా నేను. ఒకప్పుడు రాజుల దగ్గర మంత్రులు, కవులు ఉన్నారు. వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉండేవి, దురలవాట్లు కొన్ని ఉండేవి. కానీ వాటి గురించి ఎవరు తీసుకోవట్లే. హంస ఏం చేస్తుందంటే, పాలు నీళ్లు కలిపి పెడితే నీళ్ళని వదిలేసి పాలు తాగుతుంది. మరి అదేవిధంగా ఆ వ్యక్తిగతమైన విషయాలని గురించి బయటికి తీసుకురావటం దేనికి? ఈ వ్యక్తిగతమైన విషయాలను బయటికి తీసుకురాకుండా అనవసరమైన వ్యవహారాలు వస్తున్నాయి. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడండి. ఈమె 8 సంవత్సరాల పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఈ 8 సంవత్సరాల పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి పిల్లలు కూడా కలిగారు. ఈ రోజు వరకు నీ పిల్లల మీద ప్రేమ ఉంటే నీవు నీ పిల్లల దగ్గరికి రావటమో, నీ పిల్లలు నీ దగ్గరికి రావటమో జరగాలి. అదేమన్నా జరిగిందా? లేదు. సరే, నీ పొరపాటు, ఆమె పొరపాటు, అవి ఎవరు విమర్శించే హక్కు వరకు లేదు. ఏదైనా ఉంటే మీరు కోర్టులో తెలుసుకోవాలి. పబ్లిక్ రావడానికి వీల్లేదు. పైన ఆయన ఏం చేశారు, వివాహం అయిన తర్వాత, డైవర్స్ తీసుకున్న తర్వాత రెండో వివాహం చేసుకొని కూడా దాదాపు 25 సంవత్సరాలు అయింది. అయినా రెండో భార్యకి సంతానం కలగకుండా ఉండేటట్లుగా చేసుకొని మొదటి భార్య పిల్లల్ని వాళ్ళు పైకి తీసుకొచ్చారు. ఆమె తన గర్భవాసాన పుట్టిన సంతానం కావాలి అని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. ఇతర గర్భవాసాన పుట్టిన పిల్లలు తన పిల్లలుగా ఎప్పుడు కూడా ఏ తల్లి ప్రేమించలేదు. తర్వాత సంతానం కలగకుండా ఉండటానికి ఏ తల్లి ఒప్పుకోదు. అటువంటి మహాతల్లి ఇంకోళ్ళకి కలిగిన సంతానాన్ని తన సంతానంగా ప్రేమించి వాళ్ళని పైకి తీసుకొచ్చింది. మరి తల్లి పిల్లల పొట్ట చూస్తుంది, భార్య
భర్త తెచ్చే మూట చూస్తుంది. కానీ ఆమె కన్న తల్లి కాకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువగా త్యాగం చేసి పిల్లల్ని పైకి తీసుకొచ్చింది. వాళ్ళు మామూలు పిల్లలు కాదు, పండితులు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు. మన తెలుగు రాష్ట్రాలు కాకుండా విదేశాలకు కూడా వెళ్ళి ఉండొచ్చు వారు. వాళ్ళు ఇటువంటి పండితుల్ని, వాళ్ళు చెప్పేటువంటి హిందూ సాంప్రదాయమైన విషయాల్ని అవమానించడానికి ఏదో ఒక పెద్ద శక్తి వెనకాలండి నడిపిస్తోందేమో అనిపిస్తోంది. కాబట్టి ఎవరి విషయం వాళ్ళు చూసుకోవడమే కష్టంగా ఉంది. తెల్లవారి నిద్ర లేచిన తర్వాత అంతా పరుగుల్లో ఉంటుంది వ్యవహారం. ఎవడి బతుకు వాడు బతకాలంటే రెండో వాళ్ళతో సంబంధం లేకుండా కష్టపడి బతికితేనే జీవనం గడుస్తుంది. ఇటువంటి రోజుల్లో మరి రకరకాలైనటువంటి సమస్యలు తీసుకొని వచ్చి ఇవాళ మత ప్రచారాన్ని, మతంలో ఉన్నటువంటి ధర్మాన్ని చెప్పేవాళ్ళని చెప్పకుండా నిలబెట్టడానికి జరుగుతున్నది. ఇది మహాదోషం, మహాపాపం. హిందూ అయిన వాడు ఎవడు కూడా దీన్ని సమర్థించకూడదు. అందువల్ల ఇది పైకి రాకుండా ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం మంచిది కాదు అని వినయపూర్వకంగా ఇద్దరు పండితులే, మరి విడాకులు ఇచ్చినారా చదువుకున్న విద్యావంతురాలు, సరే అనర్గళమైన పండితులు నరసింహారావు గారు, వాళ్ళకి చెప్పగల వాళ్ళు ఎవరూ లేరు. ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకోగలరు. అందులో నరసింహారావు గారు ఈరోజు వరకు దాని సంగతి ఎత్తకుండా, అందరికీ కష్టం కలిగినా కూడా ఆయన ఉపశమనంతో ఉన్నదానికి చాలా సంతోషించాలి. కాబట్టి ఇటువంటి విషయాలు బయటికి రాకుండా ఉండటం అందరికీ మేలు జరుగుతుంది. స్వస్తి.